Hello, good morning, guys. Good Good morning, bro. morning. Good morning, bro. Good morning. Okay, synchronous. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ క్లాస్ గురించి కొంచెం సేపు మాట్లాడి నెక్స్ట్ ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్కి ఈరోజు క్లాస్కి కొంచెం లింక్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే రియల్ వరల్డ్లో రాస్తామో ఈ లాస్ట్ క్లాస్ ఏదైతే టాపిక్ జరిగిందో ఆ టాపిక్ని ఈరోజు జరిగే టాపిక్ని రెండింటిని మర్జ్ చేసి అవుట్పుట్ అనేది తీయడము జరుగుతుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాకేష్, వంశీ, వినయ్, Bro, clear, bro. No, bro. No, bro. విజయ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? లేదన్న క్లియర్ అన్న. ఓకే ధరణి, Yeah, clear, bro. ఓకే గైస్, డన్ గుడ్ గైస్. ఓకేనా, లాస్ట్ క్లాస్లో మనకి ప్రామిసెస్ అనేది అండ్ అసింక్ అవైట్ ఏదైతే మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్ అనేది ఓవరాల్గా మనకి కంప్లీట్ అవ్వడము జరిగింది. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏపీఐస్. మనకి ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏపీఐస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ అయిన టాపిక్ అంటే ఏదైతే మనకి ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కనెక్ట్ చేస్తుంది కదా. ఇన్ని రోజుల నుంచి మీకు డౌట్ రావచ్చు, అన్న ఫ్రంట్ ఎండ్ వేరే బ్యాక్ ఎండ్ వేరే, మనకి కనెక్షన్ ఎలా ఉంటాయి అని. ఏదైతే మనకు ఆ కనెక్షన్ చేస్తుందో అదే మనకి ఏపీఐస్. ఓకేనా, ఈరోజు చెప్పబోయే కాన్సెప్టే మన ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ అంటే యాజ్ ఏ కమ్యూనికేషన్ థ్రెడ్ ఒకరికొకరు మాట్లాడుకోవడానికి మనకి ఈ ఏపీఐస్ అనేది యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ ఫుల్ ఫామ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఫుల్ ఫామ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇవి ఏపీఐస్ అనేది మనం ఎందుకు వాడతామంటే టు కనెక్ట్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఈచ్ అదర్ ఫర్ కమ్యూనికేషన్. ఓకేనా, మనము ఎందుకు వాడతాము, ఏదైతే మనకి ఏపీఐస్ అనేది ఉన్నాయో ఈ ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేసి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం ఈ ఏపీఐస్ అనే కాన్సెప్ట్ని వాడతాము. ఓకేనా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్. చూడడానికి సింపుల్ ఒక లింక్ మాదిరిగా ఉంటుంది అంతే. చూడడానికి ఎలా ఉంటుంది, జస్ట్ ఏ లింక్. మనం నార్మల్గా లింక్స్ చూస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపిఎస్ అంటే ఇది వచ్చేసి ప్రోటోకాల్. ఇది వచ్చేసి మనకి హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్. ఓకేనా, సెక్యూర్డ్ ప్రోటోకాల్ అంటాం దాన్ని. తర్వాత వచ్చేసి డొమైన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డొమైన్ నేమ్ తీసుకోవచ్చు. నేను సమీర్ www.com ఉంటుంది కదా, మనకి సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. మనం ఇక్కడ ఏమి ఇస్తాము, డొమైన్ నేమ్ అనేది ఇస్తాం. యాడైతే హోస్ట్ చేస్తామో అది సంథింగ్ డొమైన్ నేమ్ అనేది రావడము జరుగుతుంది. నేను ఇక్కడ సమీర్ అనేది ఇచ్చేస్తాను. ఇలాగా సింపుల్గా ఒక లింక్ అనేది ఉంటుంది. లింక్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఒక్క లింక్లోనే మనకి డేటా అనేది ఎంత కావాలంటే అంత డేటా, అంటే మనం రాసే ప్రతి అప్లికేషన్ యొక్క డేటా ఇలాంటి ఏపీఐస్లోనే ఉంటుంది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ గైస్, ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. ఏపీఐస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐస్ ఫుల్ ఫామ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సెకండ్ థింగ్, మనం ఏపీఐస్ అనేది ఎందుకు వాడతాము, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కనెక్ట్ చేయడానికి. ఎందుకు కనెక్ట్ చేయాలా, ఇద్దరు మాట్లాడుకోవడానికి, అంటే కమ్యూనికేషన్ చేసుకోవడానికి. నాకు ఏదైతే ఫ్రంట్ ఎండ్ కావాలో బ్యాక్ ఎండ్కి అడుగుతుంది, బ్యాక్ ఎండ్ ఈ పర్టికులర్ యూజర్ డేటా ఇవ్వు,
బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్కి చెప్తుంది ఓకే ఉంటే తీసుకో లేకుంటే ఏదైనా ఎర్రర్ ఇస్తుంది, ఈ లేదు దెర్ ఈజ్ నో యూజర్ ఫౌండ్ సంథింగ్. ఇలాగా మనకి కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఏపీఐస్ అనేది యూజ్ అవుతాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నో బ్రో. నో. ఎందుకు వాడతాం ఏపీఐస్? ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ To connect, Correct both front end and back end. To connect both front end and back end ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ కమ్యూనికేట్ చేసుకోవడానికి మనము ఇవి రెండు వాడతాం. ఓకే గైస్ డన్. ఇప్పుడు ఇంకొక విషయం, మనకి ఇది వచ్చేసి ఏపీఐ అంటున్నాను, ఇది వచ్చేసి మనకి ఏపీఐ. మనకి ఏపీఐలో డేటా ఎలా పోతుంది ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంపించాలన్నా కూడా ఇప్పుడు ఒక ఫామ్ ఉంది, ఒక ఫామ్లో ఇక్కడ కొంచెం మనం డ్రాయింగ్ యూస్ చేసుకుందాము. మనకు ఆడ ఒక సింపుల్ ఫామ్ ఉంది, ఫామ్లో వచ్చేసి యూజర్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ పాస్వర్డ్ అండ్ మనకి లాగిన్ బటన్ ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తాం, సమీర్ సంథింగ్ అని పాస్వర్డ్ యూజర్ నేమ్ రెండు ఇస్తాం. నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేస్తానో ఇలాంటి ఒక ఏపీఐ కాల్ అవుతుంది. ఇవి రెండు నేను బ్యాక్ ఎండ్కి పంపించకూడదా గైస్? నేను పంపిస్తేనే కదా ఆడపోయి స్టోర్ అయ్యేది. ఓకే, మనం పంపిస్తేనే అది స్టోర్ అవుతుంది. మనం డేటా అనేది ఎలా పంపిస్తామంటే జెసన్ ఫార్మాట్లో, జెసన్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో మనం పంపిస్తాము. ఈ జెసన్ ఫార్మాట్ అనేది పెద్దగా ఏం ఉండదు గాయస్. మనం నార్మల్ ఆబ్జెక్ట్స్ సింటాక్స్ గుర్తుందా? ఆబ్జెక్ట్ ఎలా తయారు చేస్తాము కీ వాల్యూ పేర్స్లో, గుర్తుందా ఆబ్జెక్ట్ సింటాక్స్? సేమ్ ఇలాగే మనకి జెసన్ కూడా ఒక ఆబ్జెక్ట్ యొక్క వేరే సింటాక్స్. ఓకేనా? జావా స్క్రిప్ట్ ఇది వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఇది ఆబ్జెక్ట్ లాగానే ఉంటుంది చూడడానికి, కానీ కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది అంతే. మనం ఇక్కడ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీస్కి కూడా ఇలా కొటేషన్లో పెడతాం, ఇదే మనకు వచ్చేసి జెసన్ ఆబ్జెక్ట్ అంటాం. దీన్ని ఏమంటాము? జెసన్ ఆబ్జెక్ట్. ఓకేనా? చాలా సింపుల్. మనకు నార్మల్ ఆబ్జెక్ట్లో మనము ఏదైతే యూజర్ నేమ్స్ ఉంటాయో యూజర్ నేమ్ని ఇలా కొటేషన్లో పెట్టాము, కానీ ఎప్పుడైతే మనం జెసన్ ఫార్మాట్ అంటామో మొత్తాన్ని ఒక స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేసేస్తాం. దేంట్లో కన్వర్ట్ చేస్తాం? స్ట్రింగ్ రూపంలో. ఓకేనా? json.stringify అని ఒక మెథడ్ ఉంటుంది. json.stringify మనం పంపిస్తున్నప్పుడు మన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని దీంట్లో పెట్టేస్తాం, దీంట్లో పెట్టి పంపిస్తాం. ఎందుకు దీంట్లో పెట్టి పంపిస్తాం అంటే ఇది ఆటోమేటిక్గా మన ఆబ్జెక్ట్ని ఒక స్ట్రింగిఫై లాగా చేసి పంపించేస్తుంది, అంటే ఒక జెసన్ ఫార్మాట్లో చేసి పంపించేస్తుంది. ఓకేనా? ఎవరికి పంపించాలా కన్వర్ట్ చేసి? ఇలాంటి ఏపీఐస్కి పంపించాలా. ఓకేనా? ఈ ఏపీఐస్ ద్వారా బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే డేటా తీసుకొని ఆ చెక్ చేసి డేటా కరెక్ట్గా వచ్చిందా రాంగ్ వచ్చిందా అని అంతా చెక్ చేసుకొని వాళ్ళు ఫిల్టరైజేషన్ చేసుకున్న తర్వాత ఆ డేటా తీసుకొని పోయి డేటాబేస్లో పెడతారు. ఓకేనా గైస్? ఇది మనకి జరిగేది. ఓకే, మనకి ఏపీఐస్లో డేటా అనేది ఏ ఫార్మాట్లో పంపించాలా? జెసన్ ఫార్మాట్లో. పోతున్నప్పుడు కూడా జెసన్ ఫార్మాట్లోనే పోతుంది, వస్తున్నప్పుడు కూడా జెసన్ ఫార్మాట్లోనే వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చూడండి గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. వైల్ సెండింగ్ డేటా we need to send in JSON format, and while getting data we get in JSON format. ఓకేనా? మనకి పంపిస్తున్నప్పుడు కూడా జెసన్ ఫార్మాట్లోనే పంపించాలా, వస్తున్నప్పుడు కూడా అది జెసన్ ఫార్మాట్లోనే వస్తుంది. నేను ఒక సింపుల్గా ఈడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తాను యూజర్ పేరుతో. యూజర్ నేమ్ సమీర్, పాస్వర్డ్ వచ్చేసి శామ్
1101 ఓకేనా, సింపుల్గా పంపించేసినాను. ఇప్పుడు నేను నార్మల్గా దీన్ని ఒక స్ట్రింగిఫై చేయాలా అంటే ఎలాగా అంటే జెసన్ స్ట్రింగిఫై ఎలా చేస్తాము అంటే మన కాడ ఒక మెథడ్ ఉంది. ఏముందంటే క్యాపిటల్ ఓకేనా, క్యాపిటల్ అన్ని జెసన్ అని రాసి డాట్ స్ట్రింగిఫై, జెసన్ డాట్ స్ట్రింగిఫై, దీంట్లో మనం యూజర్స్ పంపించేద్దాం. ఒకసారి దీని అవుట్పుట్ అనేది చూద్దాం గైస్. దీన్ని వ్రాప్ చేసేసి కన్సోల్ లాగ్లో హిట్ చేపించి ఒకసారి దీని అవుట్పుట్ అనేది మనము చూద్దాం ఎలా ఉంటుందో. హిట్ చూడండి గైస్, మనకి ఈ పర్టికులర్ది అవుట్పుట్ ఎలా వచ్చింది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈడ యూజర్ నేమ్ అనేది ఎలా ఉంది గైస్, పాస్వర్డ్ అనేది ఎలా ఉంది, స్ట్రింగ్లోనే ఉంది ఓకేనా. మనకి పంపిస్తున్నప్పుడు ఇది ఫార్మాట్లో పంపిస్తాము, వస్తున్నప్పుడు కూడా ఇదే ఫార్మాట్లో వస్తుంది ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని నుంచి డాట్ యూజర్ నేమ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి మనము ట్రై చేద్దాం ఏమొస్తుందో. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్, అన్డిఫైన్డ్. ఎందుకంటే అది ఒక ఆబ్జెక్ట్ కాదు, కనిపించనికి ఆబ్జెక్టే కానీ మనకు అది రియల్గా ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఈడ మనం జెసన్ డాట్ స్ట్రింగిఫై చేసేసినాం. జెసన్ డాట్ స్ట్రింగిఫై అంటే అది ఒక స్ట్రింగ్ రూపంలో వెళ్ళిపోయింది. దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఎలాగా చూపిస్తాను. అది కూడా దీన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. లెట్ strobj స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అని ఇలా ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. నేను దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎలాగా, ఇంకొక మెథడ్ ఉంది సేమ్ జెసన్ డాట్ పార్స్, దీంట్లో మనము స్ట్రింగ్ ఆబ్జెక్ట్ పంపించేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం కన్సోల్ చేసేసి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎలా వచ్చింది గైస్, ఇప్పుడు ఎలా వచ్చింది, నార్మల్ ఆబ్జెక్ట్ లాగా వచ్చేసింది ఓకేనా. నేను డాట్ యూజర్ నేమ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో మనకి వచ్చిందా యూజర్ నేమ్, ఇలాగా మనము ఈ రెండు మెథడ్స్ని యూజ్ చేస్తాము ఓకేనా. కానీ మనము అడ్వాన్స్ అయిపోయినాము కాబట్టి ఈ పార్స్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా చేసేసుకుంటున్నారు. పార్స్ అనేది కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి ఆటోమేటిక్గా మనకి చేసి ఇచ్చేస్తున్నాయి. కానీ మనం పంపిస్తున్నప్పుడు మాత్రం దాన్ని జెసన్ డాట్ స్ట్రింగిఫై చేసి పంపించాలా ఓకేనా. ఇది అప్పుడు మనకి వచ్చిన తర్వాత మనం పార్స్ చేసుకోవాలా. నార్మల్గా అయితే ఫస్ట్ చేసుకుంటుండే, ఇప్పుడు ఏమైపోయినాయంటే కొన్ని మెథడ్స్ మనం ఈ ఏపీఐ కాల్ చేయడానికి యూజ్ చేసే మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ ఏం చేస్తున్నాయి అంటే అది ఆటోమేటిక్గా దాన్ని పార్స్ చేసేసి ఆటోమేటిక్గా పంపించేస్తున్నాయి. ఆటోమేటిక్గా మనకి డేటా అనేది ఇవ్వడము జరుగుతుంది. ఓకే గైస్ డన్. ఇది వచ్చేసి ఏమి, డేటాని ఎలా పంపిస్తారు, డేటా అనేది ఎలా వస్తుంది. మనకి ఏపీఐస్కి డేటా అనేది జెసన్ ఫార్మాట్లో పంపిస్తాము, వస్తున్నప్పుడు జెసన్ ఫార్మాట్లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెసన్ ఫుల్ ఫామ్ రాయలేదు కదా. జెసన్ అంటే సింపుల్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకేనా. ఇది ఒక లైట్ వెయిట్. ఓకే, మనం ఎందుకన్నా జెసనే వాడాలా, డైరెక్ట్ ఆబ్జెక్టే పంపించచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ ఆబ్జెక్ట్ని జెసన్లో కన్వర్ట్ చేసి ఎందుకు పంపించాలన్నా, మనం నార్మల్గా ఆబ్జెక్టో లేకుంటే అరేనో, ఇప్పుడు నేను దీన్ని అరేలో కూడా పెట్టి పంపచ్చు. నేను సింపుల్గా దీన్ని అరేతో వ్రాప్ చేసేస్తాను, అరే ఆఫ్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. అది ఏమవుతుంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్. నేను ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నేను ఇంకా దీంట్లో మల్టిపుల్ డేటాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ఎందుకన్నా మనం నార్మల్ అరేనో నార్మల్ ఆబ్జెక్టో పంపించచ్చు కదా, ఎందుకు దాన్ని జెసన్లో కన్వర్ట్ చేయాలా అంటే మనకి జెసన్ అనేది ఒక లైట్ వెయిట్ ఫార్మాట్ ఇస్తుంది. జెసన్ అనేది ఎలా ఉంటుంది గైస్, జెసన్ అనేది లైట్ వెయిట్. మనకి జెసన్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇట్స్ ఈజీ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అనదర్ ఎండ్.
అనదర్ ఎండ్. ఓకేనా, మనకి ఈ ఏదైతే జెసన్ ఫార్మాట్ ఉందో అది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఈజీ అయిపోతుంది, ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా విషయము మనకి లైట్ వెయిట్గా ఉంటే ఫాస్ట్గా పోతుందా, స్లోగా పోతుందా? ఫాస్ట్ వెళ్తుంది. లైట్ వెయిట్ ఉంటే ఏమి మనకి ఫాస్ట్గా పోతుంది. లైట్ వెయిట్ అంటే ఏమి మనకి తేలిగా ఉండడము. ఓకేనా, అది కొంచెము తేలిగా ఉంది అంటే మనం దాన్ని ఫాస్ట్గా పంపించచ్చు, ఫాస్ట్గా తీసుకోవచ్చు. అందుకోసమే మనము ఈ జెసన్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. ఏపీఐ అంటే ఏమి? అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సెకండ్ థింగ్, ఏపీఐ అనేది ఎందుకు వాడతాము? టు కనెక్ట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేయడానికి ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ మనం ఏపీఐస్ అనేది వాడతాము. ఏపీఐ అనేది ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ ఒక లింక్ మాదిరిగా ఉంటుంది అంతే. మనము ఏపీఐలో డేటా అనేది ఎలా పంపిస్తాము? డేటా అనేది జెసన్ ఫార్మాట్లో పంపిస్తాము. వస్తున్నప్పుడు డేటా అనేది ఎలా వస్తుంది? వస్తున్నప్పుడు కూడా డేటా అనేది జెసన్ ఫార్మాట్లోనే వస్తుంది. ఎందుకు మనం జెసన్ ఫార్మాటే వాడతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెసన్ అంటే ఏమి? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. అది జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ ఏదైతే జెసన్ అనేది ఉందో అది డేటా యొక్క వేరే, అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్స్ అరేస్ ఉన్నాయో అలాగా మనకి ఇంకొక టైప్ అంతే. ఓకేనా, ఎందుకు మనం జెసనే వాడాలా? జెసన్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. జెసన్ అనేది ఎలా ఉంటుంది? లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి డేటాని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి మనం ఈ జెసన్ ఫార్మాట్ అనేది వాడతాము. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము నెక్స్ట్ ఇంకా చూద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్, ఆర్ఎల్స్ మనము ఇంకా నెక్స్ట్ థింగ్స్ చూద్దాము. క్లియర్ బ్రో. ఇంకా గైస్ రెస్పాన్స్ నాకు అందరి కాడ నుంచి రావాలా గైస్? రెస్పాన్స్ అనేది అందరి కాడ నుంచి రావాలా? క్లియర్. ఓకే గైస్, డన్. మనకి ఏపీఐస్లో కూడా మనకి చాలా రకాల ఏపీఐస్ ఉన్నాయి గైస్. ఏపీఐస్లో కూడా చాలా రకాల ఏపీఐస్ ఉన్నాయి. నేను జస్ట్ ఒక 2 ఏపీఐస్ చెప్తాను, 3 ఏపీఐస్ ఎలా ఉంటాయి, దాంట్లో మనం నేర్చుకునే ఏపీఐ కూడా ఉంటుంది. మనం ఒక 2-3 ఏపీఐస్ అనేది చూసేద్దాం. ఏపీఐ టైప్స్. ఏపీఐ టైప్స్ ఎలా ఉంటాయి అంటే మనకి రెస్ట్ ఏపీఐస్ అని ఉంటాయి. రెస్ట్ ఏపీఐస్. ఇంకొకటి వచ్చేసి వెబ్ సాకెట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా గ్రాఫ్ క్యూఎల్ అని వచ్చింది. గ్రాఫ్ క్యూఎల్ ఏపీఐస్ అని ఉంటాయి. ఏపీఐస్ ఓకేనా, సింపుల్ థింగ్స్, మనకేమి పెద్ద విషయాలు ఏం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మనకి రెస్ట్ ఏపీఐస్ వచ్చేసి యూజువల్గా మనకి కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది. రెస్ట్ ఏపీఐస్ ఏదైతే ఉన్నాయో రెస్ట్ ఏపీఐస్ మనకి కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతాయి. ఓకే, ఫాలో సమ్ స్టాండర్డ్స్, స్టాండర్డ్స్. ఓకేనా, కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతాయి. సెకండ్ వచ్చేసి మనకి రెస్ట్ ఏపీఐస్ ఏవైతే రెస్ట్ ఏపీఐస్ ఉన్నాయో ఇవి మనకి కొన్ని మెథడ్స్తో వస్తాయి. మనకి రెస్ట్ ఏపీఐస్లో కూడా ప్రతి ఏపీఐ డిఫరెంట్ మెథడ్స్ ఉంటుంది. ప్రతి ఏపీఐ ఎలా ఉంటుంది? డిఫరెంట్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, గెట్. ఓకేనా, మనకి ఇవి ఏపీఐ మెథడ్స్. రెస్ట్ ఏపీఐలో మనకి ఇవి వచ్చేసి మనకి ఏపీఐ మెథడ్స్. మనకి రెస్ట్ ఏపీఐస్ అనేది కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి రెస్ట్ ఏపీఐలో ప్రతి యాక్టివిటీకి మనకి డిఫరెంట్ లింక్స్, అంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీ యూజర్ డేటా తీసుకోవాలన్నా ఒక ఏపీఐ ఉంటుంది, యూజర్ డేటా పుష్ చేయాలన్నా ఒక ఏపీఐ ఉంటుంది. అంటే ప్రతి ఒక యాక్టివిటీకి
సపరేట్ లింక్స్ అనేది క్రియేట్ అవుతాయి. సపరేట్ లింక్స్ అనేది మనకి క్రియేట్ అవ్వడము జరుగుతుంది. సపరేట్ లింక్స్ అనేది మనకి క్రియేట్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా. మనకి దీంట్లో ఏదైతే రెస్ట్ ఏపీఐస్ ఉన్నాయో దీంట్లో మనకి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే ఏమి? రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే ఏం లేదు గైస్. మనము ఏదైనా ఫ్రంట్ ఎండ్ నుంచి యాక్టివిటీ చేయాలంటే ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలా. ఫస్ట్ ఏం చేయాలా? రిక్వెస్ట్ చేయాలా. రిక్వెస్ట్ చేస్తేనే మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. రిక్వెస్ట్ చేస్తేనే మనకి రెస్పాన్స్ అనేది రావడము జరుగుతుంది. రిక్వెస్ట్ అనేది చేస్తేనే మనకి రెస్పాన్స్ అనేది రావడము జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రెస్ట్ ఏపీఐస్ గురించి. గురించి ఓకేనా. మనకి మెయిన్గా రెస్ట్ ఏపీఐస్ అనేది ఎందుకు వాడతామంటే రెస్ట్ ఏపీఐస్ అనేది కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి దాంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, గెట్ అని. మనం పోస్ట్ అంటే ఏమి? డేటా పోస్ట్ చేయాలంటే పోస్ట్, అప్డేట్ చేయాలంటే పుట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాచ్ మనం వాడము. డిలీట్ అంటే డేటాని డిలీట్ చేయడానికి డిలీట్. గెట్ వచ్చేసి ఏమి? డేటాని గెట్ చేయడానికి గెట్. ఇది వచ్చేసి సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి రెస్ట్ ఏపీఐస్ అనేది ఎలా వర్క్ అవుతాయి అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ బేస్డ్ వర్క్ అవుతాయి. ఏ ఆర్కిటెక్చర్? రిక్వెస్ట్ అండ్ గెట్ ది రెస్పాన్స్. మనం ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలా. మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో తర్వాత మనకి రెస్పాన్స్ అనేది రావడము జరుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండివిజువల్ API లింక్స్. APIs అనేది రాసేద్దాము. వీ హ్యావ్ ఇండివిజువల్ APIs ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఫర్ ఇండివిజువల్ యాక్టివిటీ మనం ఒక్కొక్క యాక్టివిటీకి సపరేట్ మనకి ఎండ్ పాయింట్స్. మనం యూజువల్లీ ఏమంటామంటే ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటాం. దీన్ని ఏమంటాము? ఏపీఐ ఎండ్ పాయింట్. మనకి ప్రతి దానికి సేమ్ ఎండ్ పాయింట్. ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో మనం ప్రతి దానికి డిఫరెంట్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. యూజర్ కోసం గెట్ కోసం ఒకటి, పుట్ కోసం ఒకటి, అప్డేట్ చేయడానికి కోసం ఒకటి, డిలీట్ చేయడానికి కోసం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి డేటా పోస్ట్ చేయడానికి కోసం ఒకటి. అలాగా సపరేట్ ఏపీఐస్ అనేది మనకి ఉంటాయి. ఇవి వచ్చేసి రెస్ట్ ఏపీఐస్. మనం నేర్చుకునే ఏపీఐస్ కూడా ఇవే. మనము ప్రాక్టీస్ చేసే ఏపీఐస్ కూడా ఇదే. మనం ఇదంతా బ్యాక్ ఎండ్లో గైస్. మనకి దీని డీప్ నాలెడ్జ్ యాడ్ ఉండాలంటే బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఉండాలా. బ్యాక్ ఎండ్లోనే కదా ఏపీఐస్ తయారు చేసేది. మనం ఫ్రంట్ ఎండ్ వాళ్ళం ఏం చేస్తాము? మనకి ఇలాంటి లింక్ ఇస్తాడు. ఈ లింక్లో పారామీటర్స్ ఏం పంపించాలో ఇస్తాడు. అంతే మన పని. అంతా బ్యాక్ ఎండ్ అంతా చూసుకుంటారు. ఓకే గైస్, రెస్ట్ ఏపీఐస్ అర్థమైనాయా? రెస్ట్ ఏపీఐస్ అనేవి మనకి క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సాకెట్స్. ఈ వెబ్ సాకెట్స్ అంటే ఏం లేదు గైస్. వెబ్ సాకెట్స్ కూడా ఒక రకమైన ఏపీఐస్. ఈ వెబ్ సాకెట్స్ ఎలా వాడతామంటే మనకి చాటింగ్ అప్లికేషన్స్, రియల్ లైఫ్ చాటింగ్ అప్లికేషన్స్, రియల్ లైఫ్ చాట్ యాప్స్. ఈ రియల్ లైఫ్ చాట్ యాప్స్లో మనం ఎందుకు వాడతాము? మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ 2 యూజర్స్ వాట్సాప్లోనే ఉన్నారు. 2 యూజర్స్ ఉన్నారు. ఈ 2 యూజర్స్ ఎవరి కోసమైనా వెయిట్ చేస్తారా? ఎవరైనా రిక్వెస్ట్ చేస్తేనే డేటా వస్తుందా, లేకుంటే నేను డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మీకు వచ్చేస్తుందా? డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మనకు నార్మల్ రెస్ట్ ఏపీఐస్కి దీనికి ఒక డివైస్ అనుకుందాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మన సర్వర్. ఇది వచ్చేసి మన SERVER సర్వర్. ఇది వచ్చేసి మన యూజర్, ఎవరైతే ఉన్నారో యూజర్. ఇది మనకి రెస్ట్ ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పంపించాలా. తర్వాత ఆ సర్వర్ మనకి ఒక రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. ఓకేనా. మనకి ఇలా జరుగుతుంది. ఓకే. మళ్ళీ నాకు ఏమైనా కావాలంటే నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ కొట్టాలా. మళ్ళీ ఆ సర్వర్ ఏం చేస్తుంది? మళ్ళీ నాకు ఒక రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇలాగా REQ. ఓకే. రిక్వెస్ట్ రెస్పాన్స్ RES. సింపుల్ థింగ్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. మనకి ఇలాగా రెస్ట్ ఏపీఐస్ అనేది వర్క్ అవుతాయి. అదే మనకి వెబ్ సాకెట్స్, ఏదైతే ఈ వెబ్ సాకెట్స్ అనేది ఉందో వెబ్ సాకెట్స్ని తీసుకున్నట్లయితే
వెబ్ సాకెట్స్ని తీసుకున్నట్లయితే మనము దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేసేద్దాం. సింపుల్. వెబ్ సాకెట్ని తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూజర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది యూజర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మన సర్వర్ ఉంది అనుకుందాం. సర్వర్ అనేది సేమ్ ఉంది. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫస్ట్ టైం ఒక రిక్వెస్ట్ కనెక్ట్ చేస్తాం, ఇద్దరికి కనెక్ట్ చేస్తాం ఒక రిక్వెస్ట్ ద్వారా కనెక్ట్ చేసేస్తాం. తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక యూజర్ని పెట్టేద్దాం, వీడిని కూడా సర్వర్తో కనెక్ట్ చేపించేద్దాం. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను జస్ట్ సర్వర్తో నేను ఒకసారి రిక్వెస్ట్ పంపించేసినాం కదా, ఇప్పుడు ఈ యూజర్ ఏదైనా ఈ యూజర్కి డేటా పంపించినాడంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను ఎన్నిసార్లు పంపించినా కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనే కాన్సెప్ట్ లేదు. నేను ఒకసారి పంపిస్తేనే మళ్ళీ ఒకసారి వస్తుంది, ఇంకా కట్ అయిపోతుంది, ఆడికి కట్ అయిపోతుంది, ఒక యాక్టివిటీ అనేది అయిపోతుంది. ఇదంతా ఏమి ఒక యాక్టివిటీ. నువ్వు రిక్వెస్ట్ పంపించినావు, రెస్పాన్స్ అయిపోయింది, డన్ అయిపోయింది, నీకు నాకు సంబంధం లేదు. కానీ ఈ వెబ్ సాకెట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఒకసారి కనెక్షన్ చేసేసిన తర్వాత నువ్వు కంటిన్యూస్గా వితౌట్ ఎనీ రిక్వెస్ట్ నువ్వు రెస్పాన్స్ పంపించచ్చు. వితౌట్ ఎనీ రిక్వెస్ట్ అంటే నేను ఒక రిక్వెస్ట్ చేస్తేనే నాకు రెస్పాన్స్ వస్తుందని కాదు, నేను డైరెక్ట్గా మనం డేటా అనేది పంపించచ్చు. మనకి యూజువల్గా ఏదైతే మనం చాటింగ్ అప్లికేషన్స్ ఉంటాయో ఇవన్నీ వెబ్ సాకెట్ మీద బేస్డ్ అయి ఉంటాయి. దేని మీద బేస్డ్ అయి ఉంటాయి? వెబ్ సాకెట్ మీద బేస్డ్ అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ రెస్ట్ ఏపీఐస్ వచ్చేసి మనం ఏదైతే వెబ్సైట్స్ కానీ లేకుంటే మనకి మొబైల్ యాప్స్ కానీ ఇవన్నీ దీని మీద ఏదైతే రెస్ట్ ఏపీఐస్ ఉన్నాయో దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా గైస్, అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? చెప్పాలా గైస్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. నో అన్న, క్లియర్. ఎవరికేం డౌట్స్ లేవా? అయితే ఇదంతా బేసిక్ థింగ్స్. మనకి ఎక్కువ శాతం వచ్చేసి బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఐడియా ఉండాలా, కానీ మనకేమంత అవసరం కూడా లేదు గైస్. ఓకేనా. కానీ జస్ట్ యాజ్ అ జనరల్ పర్పస్ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఓకే, సింపుల్ థింగ్. ఇది వచ్చేసి వెబ్ సాకెట్స్, ఇది వచ్చేసి మనకి రెస్ట్ ఏపీఐస్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి GraphQL APIs. ఈ GraphQL APIs వచ్చేసి ఏం లేదు, మనకి కొత్తగా వచ్చినాయి. GraphQL APIs అనేది కొంచెం కొత్తగా వచ్చినాయి. ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే సింగిల్ ఎండ్ పాయింట్ ఉంటుంది, సింగిల్ API ఎండ్ పాయింట్ అంటే మనం అక్కడ చూసిన నేను రెస్ట్ ఏపీఐస్లో ఏమని చెప్పినాను, ప్రతి యాక్టివిటీకి డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయని చెప్పినాను. కానీ మన GraphQL అలా ఉండదు. GraphQLలో ఒక సింగిల్ ఏపీఐ ఉంటుంది. మనము ఈ సింగిల్ ఏపీఐలో మనకు కావాల్సిన పారామీటర్స్ పంపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ ఏ యూజర్ డేటా అనుకుందాం, యూజర్ నేమ్. నాకు ఒక యూజర్ నేమ్ కావాలా, నేను ఈ ఏపీఐస్లో పారామీటర్లో పంపిస్తాను. ఏమని పంపిస్తాను, నాకు పర్టికులర్ ఏపీఐ ఏదైతే డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుందో పర్టికులర్ ఈ యూజర్ ఐడి మీద ఈ యూజర్ యొక్క నేమ్ అనేది నాకు కావాలా అని నేను ఒకే ఎండ్ పాయింట్కి నాకు కావాల్సిన డేటా అనేది నేను ఇచ్చి పారామీటర్ ఇచ్చి పంపిస్తాను. ఓకేనా. ఇది ఏం చేస్తుంది, మనం ఏదైతే పారామీటర్ పంపిస్తామో ఆ పర్టికులర్ పారామీటర్తోనే మనకి డేటా అనేది ఇవ్వడము జరుగుతుంది. దీనికి రెస్ట్ ఏపీఐస్కి డిఫరెన్స్ ఏమి అంటే రెస్ట్ ఏపీఐస్ ఇచ్చేసి మనకి బంచ్ ఆఫ్ డేటా ఒకటేసారి ఇచ్చేస్తాయి. రెస్ట్ ఏపీఐ ఏం చేస్తుంది, బంచ్ ఆఫ్ డేటా ఒకటేసారి ఇచ్చేస్తుంది. GraphQL APIs ఎలాగా, నేను పర్టికులర్గా నాకు ఏం కావాలనో అదే తీసుకోవచ్చు, మనము తీసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ APIs ఇంకా ఉన్నాయి. మీరు కావాలంటే దాన్ని ఎక్స్ప్లోర్ అనేది చేసుకోవచ్చు, ఆన్లైన్ నుంచి మీరు ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు. కానీ మనకి ఇవి కూడా వెబ్ సాకెట్స్ ఇవంతా అవసరం లేదు, కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలా, ప్రతి దాంట్లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలా. ఓకేనా. సింగిల్ ఎండ్ పాయింట్. నెక్స్ట్ మనము దీన్ని ఎలా చేస్తాము, ఐ నీడ్
ఏ యూజర్ నేమ్ అంటే మనకు ఆ పర్టికులర్ యూజర్ నేమ్ అనేది మనకి రావడము జరుగుతుంది, యూజర్ నేమ్ అనేది రావడమే జరుగుతుంది. ఇది కూడా మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ బేస్డ్, ఇది కూడా ఏమి మనకి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బేస్డ్ GraphQL కూడా. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నో బ్రో, క్లియర్. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్మాల్ యాక్టివిటీ చేద్దాము. మనం నిన్న చదువుకున్నాం కదా, దాన్ని ఈరోజు కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతాయి ఏంది అనేది ఒకసారి మనము చూద్దాము. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే, మనకి డమ్మీ ఏపీఐస్ అని కొన్ని ఉన్నాయి గైస్, డమ్మీ ఏపీఐస్, డమ్మీ జెసన్ ఏపీఐస్. దీన్ని మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ పర్పస్ కోసము ఫ్రీగా మనము యూస్ చేయొచ్చు. నేను ఈ నుంచి ఈ లింక్ని కాపీ చేసుకుంటాను, ఏపీఐ పార్ట్ని ఈడ పేస్ట్ చేసేస్తాను. ఇదంతా మనకు అవసరం లేదు, ఓకేనా. సింపుల్గా మనము ఒక ఏదైతే లింక్ ఉందో లింక్ ఎత్తుకొని వచ్చేసినాం. దీంతోపాటు ఫెచ్ కూడా వచ్చేసిందా, ఫెచ్ని కూడా కట్ చేసేస్తాను. ఓకే, ఇది మనకి ఏపీఐ, ఇది వచ్చేసి మనకి ఏపీఐ, ఇదే మనకి ఏపీఐ ఇలా ఉంటుంది. ఈ ఏపీఐలో ఏమేమి ఉంటాయి అంటే మనకి మన యూజర్ డేటా ఏదైతే ఉందో అది ఉండడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం దీంట్లో ఏముందో. షో అవుట్పుట్ ఈడ చూడండి, లేకుంటే దీన్నే మనం హిట్ చేసేద్దాము. ఇలాగుంది గాయస్, డేటా అనేది ఇలాగుంది. దీంట్లో అంత ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి స్ట్రింగిఫై రూపంలో యూజర్స్, యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఏజ్, జెండర్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ ఏదైతే ఏపీఐ ఉందో ఈ ఏపీఐని మనం కాల్ చేస్తే ఈ డేటా అంతా వస్తుందంట, ఈ డేటా అంతా మనకి వస్తుంది. ఓకేనా. ఇది మనము కోడ్ పరంగా ఎలా కాల్ చేస్తామో చూద్దాం, కోడింగ్ పరంగా ఎలా కాల్ చేస్తామో చూసేద్దాం గైస్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఏపీఐస్ని కాల్ చేయాలంటే కొన్ని వేస్ ఉన్నాయి. కొన్ని వేస్ ఎలా కాల్ చేయొచ్చు? మనకి ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఫెచ్ అని ఒక మెథడ్ ఉంది, ఫెచ్ అని ఒక మెథడ్. ఇది వచ్చేసి మనకి బ్రౌజర్ మెథడ్, ఇది వచ్చేసి మనకి బ్రౌజర్ మెథడ్, బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఫెచ్ అనే మెథడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాక్సియోస్. మీరు ఎప్పుడైతే ఇంకా అడ్వాన్స్ పోతామో అంటే ఎప్పుడైతే రియాక్ట్ జేఎస్కి పోతామో అప్పుడు మనం యాక్సియోస్ వాడతాం. అప్పుడు ఏం వాడతాము? యాక్సియోస్ అని వాడతాము, యాక్సియోస్ అని మనము వాడతాము. ఓకేనా. సింపుల్ థింగ్. ఫస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఫెచ్ గురించి చూద్దాము, తర్వాత యాక్సియోస్ చూద్దాం. రెండింటికి ఏం పెద్ద డిఫరెన్సెస్ ఉండవు, కానీ యాక్సియోస్కి ఇంకా మనకి పవర్ ఎక్కువ ఉంటుంది, యాక్సియోస్కి ఇంకా పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్సియోస్ అని తర్వాత చూసేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫెచ్ అనే మెథడ్ ఉంది ఒకటి. ఏముంది? ఫెచ్ అనే మెథడ్. యాక్సియోస్ కూడా మెథడే, ఫెచ్ కూడా మెథడే, రెండు ఇలాగే ఉంటాయి, సేమ్ థింగ్. ఇప్పుడు ఏదైనా కూడా మనం యాక్టివిటీ చేయాలంటే అది రిపీటెడ్ యాక్టివిటీ ఉంటే మనం దేంట్లో గైస్ పెట్టాల్సింది దాన్ని? ఏదైనా రిపీటెడ్ యాక్టివిటీ ఉంటే మనం దేంట్లో పెడతాము? సింపుల్ క్వశ్చన్ కదా, మనం చాలాసార్లు నేర్చుకున్నాము. లూప్స్ కాదు, లూప్స్ వేరేది. మ్యాప్. మనకు అవన్నీ కాదు. సింపుల్గా నా కాడ ఒక పని ఉంది, ఆ పని నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు చేయాలా అంటే దేంట్లో పెడతాము? ఆ పని అనేది నేను చేసి పెట్టింటాను, ఒక బ్లాక్ ఆఫ్ పని అనేది. ఏమి? ఫంక్షన్స్. ఏం మనకి ఫంక్షన్స్. ఎప్పుడైనా కూడా ఇప్పుడు చూడండి, నేను యూజర్స్ అనేది ఒక్కసారే పిలుస్తానా? లేదు, నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పిలుస్తాను. అంటే నాకు ఇష్టం వచ్చిన సార్లన్నీ నేను యూజర్స్ని పిలుస్తుంటాను. గెట్ డేటా అని పిలుస్తుంటాను, యూజర్స్ డేటా తెచ్చేయమని పిలుస్తుంటాను. నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పిలిచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, నేను దాన్ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని పెట్టాలా, అంటే ఒక చోట ఒక పీస్ని తయారు చేసి పెట్టాలా. నేను ప్రతిసారి దాని కోడ్ రాయలేను కదా, అందుకోసమే మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని తయారైంది కూడా యూజ్ చేస్తాము కూడా. ఓకేనా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ తయారు చేసేస్తాను, const const గెట్ యూజర్స్ డేటా పేరుతో ఒక ఫంక్షన్ అనేది తయారు చేసుకుందాం. సింపుల్, దీంట్లో ఏం మనకి కొత్తగా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫెచ్ మెథడ్ వాడాలి. ఫెచ్ మెథడ్, ఈ ఫెచ్ మెథడ్ ఏమేమి తీసుకుంటుంది అంటే ఇప్పటికైతే మనకి యూఆర్ఎల్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? యూఆర్ఎల్. దీన్ని నేను ఒక వేరియబుల్లో పెడతాను యూఆర్ఎల్ అని.
ఈక్వల్ టు పెట్టేద్దాం. ఓకేనా, యూఆర్ఎల్ అని ఒక వేరియబుల్లో డిఫైన్ చేసుకున్నాను. జస్ట్ ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ ఫెచ్ మెథడ్లో రాసేస్తాను, యూఆర్ఎల్ అని రాసేస్తాను. ఫస్ట్ థింగ్ గైస్, మనకి ఈడ ఏదైతే ఈ ఫెచ్ ఏపీఐస్ ఉన్నాయో ఇది మనకి బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవుతున్నాయా లేవా చెప్పాలా? ఈ యాక్టివిటీ బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవుతుంది. ఏపీఐస్ అంటేనే బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అయ్యే ఏపీఐస్ టైం తీసుకుంటాయా, టైం తీసుకోవా? తీసుకుంటా. బేసిక్ థింగ్, మనకి బ్యాక్ ఎండ్తో కనెక్ట్ చేయాలంటే టైం పడుతుందా పడుతుంది. మనకి ఒక మిల్లీ సెకండో లేకుంటే మైక్రో మిల్లీ సెకండో ఎంతనో ఒకటి టైం అనేది పడుతుంది. టైం పడుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే దీన్ని ట్రై క్యాచ్లో పెట్టేయాలి. ఫస్ట్ థింగ్ ట్రై క్యాచ్లో పెట్టేయాలి. ట్రైలో దీన్ని పెట్టేద్దాము. క్యాచ్లో వచ్చేసి కన్సోల్ లాగ్ గెట్, నేను ఇక్కడ సింపుల్గా ఎర్రర్ గెట్ యూజర్స్ డేటా అని రాసేసి ఈ ఎర్రర్ ఏదైతే ఉందో కామా పెట్టేసి, ఇప్పుడు కూడా కామాలేమి మనము ఇది టెర్నరీ ఏదైతే ఉందో దాన్ని వాడుకుందాం, టెంప్లెట్ లిటరల్స్ని వాడుకుందాం, గెట్ యూజర్స్ డేటాని వాడేద్దాం ఇలాగా. ఓకేనా, మనకి ఇది తయారైపోయింది, డన్. ఓకే గైస్, ఇడ ఇంకొక విషయం, మనకి ఫెచ్ ఏదైతే ఉందో ఇది ఏం రిటర్న్ చేస్తుందో ఒకసారి మీకు చూపించాలా. లెట్ రిజల్ట్ ఈక్వల్ టు అని రాసేసి కన్సోల్ లాగ్లో రిజల్ట్. ఎప్పుడైనా ఏపీఐ కాల్స్ ఏం రిటర్న్ చేస్తాయో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. అవుట్పుట్ వచ్చిందా? కాల్ చేయలేదా దీన్ని? డన్ గైస్, డన్. ఏం రిటర్న్ చేసింది? పెండింగ్. ఏం పెండింగ్? జస్ట్ పెండింగ్ అంటే ఏం పెండింగ్? ప్రామిస్ పెండింగ్. ఓకే, మీకు ఏం అర్థమైంది? ఈ ఫెచ్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఫెచ్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? జస్ట్ పెండింగ్. పెండింగ్ అని చెప్పాల్సింది. ఫస్ట్ ఫెచ్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఉంది కదా ఇక్కడ రాసి ఉంది. ఏం రిటర్న్ చేస్తుంది? ప్రామిస్. మనకి ఫెచ్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ప్రామిస్. అదంతా తర్వాత విషయం. మనం ఆడ అవైట్ పెడతామా దెన్ పెడతామా అదంతా తర్వాత విషయం. ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఏదైనా కోడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే మన కాడ ఏం పంపిస్తుంది అది మనం చూడాలా. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఫెచ్ మెథడ్ అనేది ఏదైతే ఉందో ఫెచ్ మెథడ్ అనేది ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఆ ప్రామిస్ ఏ స్టేజ్లో ఉంది తర్వాత విషయం. మనకి బేసిక్గా చూసినట్లయితే ఫెచ్ మెథడ్ అనేది ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా పీస్ ప్రామిస్ రిటర్న్ చేస్తే మనకు ఆడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి? ఒకటి వచ్చేసి దెన్ క్యాచ్ పట్టుకొని పోవడము, రెండోది వచ్చేసి అసింక్ అవైట్ యూజ్ చేయడం. మనం ఆ దెన్ క్యాచ్ తర్వాత కూడా చూడొచ్చు, అది ఎలా యూజ్ చేయము, అసింక్ అవైట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరే చెప్పాలా, ఏదైనా పీస్ ప్రామిస్ రిటర్న్ చేస్తే మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏమి? ఇప్పుడు ఇది ప్రామిస్ రిటర్న్ చేసింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా? నేను ఆ ప్రామిస్ని పట్టుకోవాలంటే ఏం చేయాలా? ఆ ప్రామిస్ని పట్టుకోవాలంటే అసింక్ అవైట్లో మనం ఏం చేయాలా? To make that function as a sync. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని అసింక్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము? సింపుల్గా అసింక్ అనే కీవర్డ్ రాస్తాం. ఏం రాస్తాము? అసింక్ అని కీవర్డ్ రాస్తాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలా? ఏ పీస్ అంటే ఏ లైన్ ఆఫ్ కోడ్ అయితే మనకి ప్రామిస్ రిటర్న్ చేస్తుందో దాని ముందర అవైట్ అని పెట్టాలా. ఏం పెట్టాలా? అవైట్ పెడితే ఏమవుతుందంటే మనకు ఆ ప్రామిస్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. ఫుల్ఫిల్ అంటే ఏమి? ఆ ప్రామిస్ రిజాల్వ్ అన్నా అవ్వాలా, రిజెక్ట్ అన్నా అవ్వాలా. ఈ రెండిట్లో యాదో ఒకటి అవ్వాలా. ఈ రెండిట్లో యాదో ఒకటి అయ్యేపాటికి మనకు అది వెయిట్ చేస్తుంటుంది. అది పని అంతా చేసేపాటికి వెయిట్ చేస్తుంటుంది. అందుకోసమే మనం ఇక్కడ అవైట్ అనేది రాస్తాము. ఒకసారి మళ్ళీ మనము రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏం జరిగింది గైస్? ఫస్ట్ మనకి ప్రామిస్ పెండింగ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సమ్ డేటా అనేది వచ్చింది. కనిపిస్తుందా డేటా అనేది అందరికీ?
చూడండి దీంట్లో మనం చూసుకుంటూ వస్తాం మనకు కావాల్సిన డేటా యాడుందో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ థింగ్ స్టేటస్ ఏముంది మనకి. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టేటస్. నేనేం చేస్తానంటే రిజల్ట్ డాట్ స్టేటస్ మళ్ళీ ఒకసారి ప్రింట్ చేద్దాము. ఓకే, కింద రాసినామా. ఏమొచ్చింది గైస్ మనకి స్టేటస్ అనేది 200. ఇడ దీని గురించి ఒక 2 సెకండ్స్ మాట్లాడతాను. మనకి దీన్ని ఏమంటారంటే స్టేటస్ కోడ్. నేను ఈడ పైన పెడతాను STATU స్టేటస్ కోడ్స్ అంటాం, స్టేటస్ కోడ్ అంటాం. ఓకేనా. ఈ స్టేటస్ కోడ్ ఏమంటే మన ఏపీఐ ఏదైతే ఉందో ప్రతి ఏపీఐలో ఏదైతే యాక్టివిటీ చేస్తాం కదా, సక్సెస్ ఉంటుంది అంటే సక్సెస్ఫుల్లీ వర్క్ అయింది, లేకుంటే ఎర్రర్ వచ్చిందా, ఎలాంటి ఎర్రర్ వచ్చింది, అథెంటికేషన్ ఎర్రర్ అంటే ఏమన్నా నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమన్నా రాంగ్ ఇచ్చింటావు, ఆత్ ఎర్రర్. ఓకేనా. మనకి చాలా ఉంటాయి ఇలాగ. 200 ఒకటే కాదు, మనకి n నెంబర్స్ ఉంటాయి. 200 ఉంటుంది, 404 ఉంటుంది. 404 అంటే పేజ్ నాట్ ఫౌండ్ అంటే లింక్ నాట్ ఫౌండ్ అనుకోవచ్చు. 404 ఓకేనా. అదే సక్సెస్ అయిందంటే 200. ఇంకా 201 ఉంటుంది, 202 ఉంటుంది. మనకి సోకాల్డ్ మనకి ఇలా స్టేటస్ కోడ్స్ అనేది ఉంటాయి. ప్రతి ఏపీఐలో స్టేటస్ కోడ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ అనేది చేయాలా. మనం ఆ స్టేటస్తోనే మన ఏపీఐ అనేది రిజాల్వ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మనకి ఈ స్టేటస్ కోడ్తోనే తెలుస్తుంది. మనకి ఎర్రర్ వచ్చిందా, లేకుంటే అథెంటికేషన్ ఎర్రరా, లేకుంటే నార్మల్ పేజ్ నాట్ ఫౌండ్ అంటే ఆ లింకే లేదా, ఆ పాతే లేదా అనేది మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇడ యూజ్ అని ఇచ్చినాను అంతే. యూజర్స్ కదా ఇవ్వాల్సింది, యూజ్ అని ఇచ్చినాను. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ఈ స్టేటస్ కోడ్ని ఫస్ట్లో పెడతాను, కన్సోల్ లాగ్లో ఫస్ట్లో పెడతాను. ఏమొచ్చింది గాయస్ మనకి చెప్పాలా గాయస్? 404 ఏమొచ్చింది 404 స్టేటస్ కోడ్ 404 అంటే మనకి ఈ పర్టికులర్ ఎర్రర్ ఎందుకు వచ్చింది. ఈ ఏదైతే ఏపీఐ ఉందో ఈ ఏపీఐ అనేది ఎగ్జిస్ట్ చెయ్యదు. ఏపీఐ అనేది ఏం చేయదు, ఎగ్జిస్ట్ చెయ్యదు. అంటే నాట్ ఫౌండ్. ఇచ్చినాడు చూడండి టెక్స్ట్ కూడా, నాట్ ఫౌండ్. ఓకేనా. పర్టికులర్ నువ్వు ఏదైతే ఎండ్ పాయింట్ ఇచ్చినావో, ఏదైతే ఏపీఐ ఇచ్చినావో ఆ పర్టికులర్ ఏపీఐ అనేది మన కాడ లేదు అని వాడు చెప్తున్నాడు. నాట్ ఫౌండ్ అని వాడు చెప్తున్నాడు. అదే నేను కరెక్ట్ ఇచ్చేస్తాను. USERS యూజర్స్ సేవ్ చేసేద్దాము. సేవ్ చేసేసి మళ్ళీ ఒకసారి CLS మళ్ళీ ఇది హిట్ చేసేద్దాం. హిట్ చేసేస్తే మళ్ళీ ఏం రావాలా మనకి 200. ఏమొచ్చింది 200. స్టేటస్ 200 కరెక్ట్గా వచ్చేసింది. స్టేటస్ టైప్ ఓకే డన్. మీకు డేటా అనేది అంటే మీ ఏపీఐ కాల్ అనేది సక్సెస్ఫుల్గా అయింది అని వాడు చెప్తున్నాడు. ఒకసారి దీన్నంతా మనం చూసుకుంటూ వద్దాం మనకు కావాల్సింది యాడుంది అని. రిజల్ట్, హెడర్స్, క్యాష్, డిఫాల్ట్. మనకు కావాల్సిన డేటా యాడుంది. URL, కుకీస్, యూజర్ లిస్ట్, URL లిస్ట్, సింబల్స్ ఉన్నాయి, కుకీస్ ఉన్నాయి. ఓకే. దీన్ని ఇంకొకసారి అవైట్ చేసి చూపుదాము. రిజల్ట్ ఈక్వల్ టు అవైట్ RESULT రిజల్ట్. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏమొస్తుందో. ఏమొచ్చింది. ఫస్ట్ థింగ్ అనేది మనం ఈ కోడ్ చూసినట్లయితే ఈడ వరకు మనం ఏం చేసినాము, మనకి ఫెచ్ ఏదైతే ఉందో ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి అవైట్ అనే కీవర్డ్ వాడేసి దాన్ని వచ్చిన డేటాని మనం రిజల్ట్లో పెట్టుకున్నాం. వాడేం చేస్తాడంటే మనకి దాన్ని నేను చెప్పినాను కదా డేటా అనేది ఎలా వస్తుందని చెప్పినాను గైస్ బ్యాక్ ఎండ్ నుంచి.
మనం రీడబుల్ డేటా వస్తుందా లేకుంటే అన్రీడబుల్ డేటా వస్తుందా బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్నప్పుడు? రీడబుల్ డేటా జేసన్. మనకి రీడబుల్ డేటా వస్తుంది, కానీ అది కనిపిస్తుందా? మనం దాన్ని కన్వర్ట్ కదా చేయాల్సింది. మనకి ఏదైతే డేటా వస్తుందో దాన్ని మనము కన్వర్ట్ చేసుకోవాలా. అది వస్తుంది జేసన్ డాట్ స్ట్రింగిఫైలో. మనకు ఆ డేటా అంతా కనిపించదు. మనం ఏం చేస్తామంటే వచ్చిన డేటాని మళ్ళీ డాట్ జేసన్ పెట్టి దాన్ని కన్వర్ట్ చేసేస్తాం. దాన్ని ఏం చేస్తున్నాము, జేసన్లోకి కన్వర్ట్ చేసేసినాము. ఓకే, మనం ఈ స్టెప్ అనేది ఈ పర్టికులర్ ఫెచ్ ఏదైతే వాడుతున్నామో దాంట్లోనే యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం యాక్సియోస్ వాడతామో ఈ పని అంతా యాక్సియోస్ చేసుకుంటుంది. ఈ పని అంతా మనకి ఎవరు చేసుకుంటారు? యాక్సియోస్ చేసుకుంటుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ఈ జేసన్, ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో డాట్ జేసన్ అనే లైన్, ఈ డాట్ జేసన్ అనే లైన్ మనం రాయము. మనం ఇప్పుడు ఉత్త ఫెచ్ మెథడ్ కోసమే వాడుతున్నాము. మనం ఎప్పుడైతే ఇంకా అప్డేట్ అవుతామో ఆ యాక్సియోస్ నేర్చుకుంటామో యాక్సియోస్లో ఈ పర్టికులర్ లైన్ ఉండదు. మనకు డైరెక్ట్గా రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తుంది. రిజల్ట్స్ అనేది మనకు డైరెక్ట్గా ఇవ్వడము జరుగుతుంది. నేను చూపించచ్చు ఈడ కూడా, కానీ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకేనా, తర్వాత మనము చూద్దాము. మనకి ఇప్పుడు చూడండి, మనం దాన్ని ఏం చేసినాము, ఈ జేసన్ అనేది కూడా ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. దీన్ని ఒకసారి రిమూవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుందో. సిఎల్ఎస్ ఏం రిటర్న్ చేసింది గైస్? మనకి ఈ పర్టికులర్ లైన్ ప్రామిస్ రిటర్న్ చేసింది. అది ఏ స్టేజ్ ప్రామిస్? పెండింగ్ స్టేజ్. అంటే నేను దీని ముందర ఏం పెట్టాలా? అవైట్. దా ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని అవైట్ పెట్టాలా, అంతే, సింపుల్ థింగ్. ఓకేనా, ఇప్పుడు నేను హిట్ చేసినట్లయితే మనకేం జరుగుతుందంటే డేటా అనేది రావడం జరిగింది. ఈడ ఏడైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? ఈ 3 లైన్స్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? లేదు. చెప్పాలా గైస్, ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లేదు కదా? ఓకే గైస్, డన్. మనకి యూజర్స్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఆబ్జెక్ట్లో ఏం రిటర్న్ చేస్తుంది గైస్? ఆబ్జెక్ట్లో అరే రిటర్న్ చేస్తుంది. అంటే మనము ఈ యూజర్స్ని ఎలా తీయాలా? రిజల్ట్ డాట్ యూజర్స్ అంతే కదా గైస్. మనకి రిజల్ట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్లో ఒక పారామీటర్ ఏమి? యూజర్స్. మనం ఏం చేస్తున్నాము? రిజల్ట్స్ అంటే ఆబ్జెక్ట్ కాబట్టి రిజల్ట్ డాట్ యూజర్స్. సింపుల్ థింగ్. ఎందుకు దాంట్లో అంతా ఆలోచించాలా? మనము దాంట్లో అంతా ఆలోచించాల్సిన అవసరము లేదు. ఓకేనా, మళ్ళీ ఒకసారి హిట్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మనకు డైరెక్ట్గా యూజర్స్ డేటా వచ్చేస్తుంది ఆబ్జెక్ట్లో లేకుండా. ఎక్కడ వెళ్ళిపోయింది ఇది? కొంచెం డేటానే తీసుకుందాము, దాన్ని స్లైస్ చేస్తాను. స్లైస్ చేయొచ్చు కదా మనము. 0,1 ఫస్ట్ డేటా ఒకటే తీసుకుందాం. సిఎల్ఎస్ హిట్ చేద్దాం. ఓకే మనకు సింగిల్ ఒక డేటానే తీసుకున్నాను నేను స్లైస్ యూజ్ చేసి. ఫస్ట్ డేటా ఏదైతే ఉందో ఆ ఫస్ట్ డేటా ఏదైతే ఉందో అది తీసుకోవడము జరిగింది సింపుల్గా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమేమి ఉంది గైస్ మనకు ఒక ఆబ్జెక్ట్లో? యూజర్స్ అనేది ఒక ఫుల్ అరే. యూజర్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఒక ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంది? ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఏజ్, జెండర్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ మనకి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పాలా గైస్, నేను ఇక్కడ సింపుల్ ఒక యాక్టివిటీ ఇస్తాను, చెప్పండి. మనము ఏదైతే రిజల్ట్ రిజల్ట్ డాట్ యూజర్స్ ఉన్నారో అది ఒక అరే రిటర్న్ చేస్తుంది. అంటే యూజర్స్ యొక్క అరే రిటర్న్ చేస్తుంది. ఈ అరేలో నుంచి నేనేం చేయాలనుకుంటున్నాను అంటే నేను ఒక లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ తయారు చేయాలనుకుంటున్నాను. ఏం యూజ్ చేయాలా? ప్రతి ఆబ్జెక్ట్లో నుంచి నాకు ఒక యూజర్ నేమ్ అనేది బయటికి వచ్చి ఒక న్యూ లిస్ట్ తయారవ్వాలా. ఏం చేయాలా గైస్? మ్యాప్ ఫంక్షన్ నైస్. ఏం యూజ్ చేయాలా? మ్యాప్ ఫంక్షన్. లెట్ గెట్ యూజర్ నేమ్స్, గెట్ యూజర్ నేమ్స్ అని రాసేసి ఏదైతే మనకి రిజల్ట్ డాట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో డాట్ మ్యాప్ అనే ఫంక్షన్ పెట్టేసి దాంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి నేను ఐటమ్ యారో
తర్వాత ఐటమ్ ఎవరైతే ఉన్నారో ఐటమ్ డాట్ ఏదైతే మనకి ఈ నుంచి ప్రాపర్టీ చూడాలా. ప్రాపర్టీ ఏంది మనకి యూజర్ నేమ్ అంట. యూజర్ నేమ్ అని ఒక ప్రాపర్టీ. దీన్ని నేను ఇంకా చిన్నగా చేసేస్తాను కన్ఫ్యూజన్స్ లేకుండా. ఓకేనా, యూజర్ నేమ్. ఇప్పుడు ఈ గెట్ యూజర్ నేమ్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఒకసారి మనము చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన దాన్ని నేను కమెంట్ చేస్తాను. మల్టిపుల్ యూజర్ నేమ్స్ రాదు కదా ఇక్కడ, స్లైస్ లో 0 1 అని పెట్టే కదా అక్కడ. కమెంట్ చేసేసినాను బ్రో, కమెంట్ చేసేసినాను. హిట్ చేద్దాం. ఒకసారి మనం చూసినట్లయితే వచ్చిందా గైస్ లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ ఇలాగా. ఓకేనా, మనకి ఇలా లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ మన కాడ వచ్చిన ఏపీఐ నుంచి ఇలా డేటా వస్తుంది. వచ్చిన డేటాని మనం ఏం చేస్తాము, ఒక దాంట్లో పెట్టుకొని మనకి ఆడ కావాలంటే ఆడ యూజ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను దీన్ని బయట పెడతాను. లెట్ యూజర్స్ డేటా అని నేను ఇలా రాసేసి ఒక ఎంటీ అరే. నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈ పని అంతా నేను కమెంట్ చేస్తాను, తర్వాత మీరు కావాలంటే చూసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏదైతే రిజల్ట్స్ వస్తుందో రిటర్న్ యూజర్స్ డేటా అనే ఏదైతే ఉందో దాంట్లో ఈ రిజల్ట్స్ డాట్ యూజర్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని పెట్టేయమని నేను చెప్తాను. ఒకసారి ఈ యూజర్ డేటా ఏదైతే ఉందో దాన్ని నేను కన్సోల్ చేసి ఇక్కడ బయట చెక్ చేసుకుంటాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. సిఎల్ఎస్ ఏమొచ్చింది, ఎంటీ. ఎందుకు ఇది పుష్ చేయలేదా బయటికి? ఓకే, యూజర్స్ డేటా ఏదైతే ఉందో దీన్ని ఇది ఎందుకు ఇలా ఇచ్చింది, డైరెక్ట్గా డాట్ పుష్ చేసేస్తాను. ఓహ్, ఇది అరేలో వస్తుంది కదా. ఏదైతే ఉందో += పెట్టేసి దీంట్లో డేటాని పుష్ చేసేద్దాం. చెక్ చేద్దాం బయటికి వస్తుందా రాకుండా. లేకుంటే ఓకే, అన్డిఫైన్డ్ అనేది పుష్ చేస్తుంది, బయటికి పోతుంది. దీన్ని మనం డైరెక్ట్గా రియాక్ట్లోనే చేయొచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా రియాక్ట్లో చేసేద్దాం. డేటా అనేది బయట పుష్ చేసుకొని మనం దాన్ని కావాల్సినట్లు యూజ్ చేసుకోవాలా. ఎందుకు ఇక్కడ పోదు అంటే మనకి స్కోప్ ప్రాబ్లం వల్ల. ఎందుకు పోదు, మనకి స్కోప్ ప్రాబ్లం వల్ల అది పోదు గాయస్. ఓకేనా, మనకి రియాక్ట్ జేఎస్లో మనకి స్టేట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మనం ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి డైరెక్ట్గా డేటా అనేది బయటికి పంపించి దాన్ని మనం ఏం చేస్తాము, యూజర్స్లో యూజ్ చేసుకుంటాం. ఓకేనా గాయస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో, ఈ కాన్సెప్ట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిజల్ట్ డాట్ యూజర్స్. ఓకే, లేకుంటే నేనేం చేయొచ్చు అంటే దీన్ని డైరెక్ట్గా రిటర్నే చేపించేయచ్చు. ఇలా రిటర్న్ చేపించేస్తే మనకి ఈడనే వచ్చేస్తుంది. ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి కన్సోల్ లాగ్లో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ ఇస్తుందో. హిట్ చేద్దాం. ప్రామిస్ పెండింగ్, డన్. అది అసింక్ కాబట్టి ప్రామిస్ పెండింగ్ అనేది వచ్చింది. మళ్ళీ దీన్ని మనము డాట్ దెన్ పెట్టి తీసుకోవాలా. అదంతా మళ్ళీ మనం రియాక్ట్లో చూసుకోవచ్చు. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనం క్లాస్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చూపిస్తాను, రియాక్ట్లో చూపిస్తాను ఈ కాన్సెప్ట్ బయటికి ఎలా తీసుకొని రావాలా. లేకుంటే నేను రేపే చూపిస్తాను. మనకి రియాక్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో దీన్ని తీసుకొని పోయి చూద్దాం. మనము దీన్ని బయట ఎలా తీసుకొని వస్తాము, తీసుకొని వచ్చి మనము మళ్ళీ యూఐ మీద ఎలా మనం ప్రింట్ చేస్తామనేది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ గాయస్, బాయ్. Bye, bro.